హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మ్యాంగోతో హల్వా నేర్చుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు మామిడి పళ్ళు అండి, రసాలు తీసుకున్నాను 3. ఏవైనా తీసుకోవచ్చు. మనం దాన్ని జ్యూస్ చేసుకుని పల్ప్ చేసుకోవాలండి. అంటే వడగట్టుకోవాలి స్టైనర్ తోటి. ఈ మాత్రం వస్తుంది, పీచులా ఉంటుంది కదా, రసాలు కదా, అందుకని నెయ్యి, పంచదార, జ్యూస్ ఎంత ఉందో అంత నిండుగా పంచదార, కార్న్ఫ్లోరు 2 చెంచాలు, ఇలాచీ పౌడరు, జీడిపప్పు, బాదం పప్పు 2 చెంచాలు కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. 4 చెంచాలు నీళ్ళు పోసుకోవాలి. దీంతో కలిపేసుకుని పక్కకు పెట్టుకునండి. వెడల్పడిది ఒక చెంచా నెయ్యి, ఒక చెంచాన్నర నెయ్యి వేసుకుందాము. వేసుకున్నాం కదండి, ఇది ఇలా దగ్గరికి కొంచెం దగ్గర పడేదాకా కలుపుకోవాలి. మనము ముందుగా కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నది వేసేసుకోవాలి. ఇప్పుడు దగ్గరికి ఉండగట్టకుండా బాగా కలుపుకుంటూ దగ్గర పడుతుంది. ఇప్పుడు పంచదార వేసేసుకోవాలి. ఈ కప్పుడు ఇది మళ్ళీ కరుగుతుంది అనమాట, మళ్ళీ పలచన అవుతుంది. అది బాగా దగ్గర అయ్యేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేద్దామండి. మళ్ళీ ఇలా కలుపుకుందాము. ఇప్పుడు ఒక చెంచా నెయ్యి వేద్దాం. ఇది తీసుకొని బాక్స్ లాంటిది ఇలాగా నెయ్యి అంతా అప్లై చేసేసుకోవాలి. ఈ బాదము, జీడిపప్పు, ఈ పలుకులు ఇలా పెట్టుకుందాం. మనం ఇలా నెయ్యి వేసుకుందాం. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవాలండి. బాదం పప్పు కూడా మనం వేసేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి పైకి తేరుతుంది. ఈ విధంగా అయిపోయాక స్టవ్ ఆర్పేసి మనం సిద్ధం చేసుకుని బౌల్లోకి వేసేసి ఈ విధంగా సిద్ధం చేసుకున్న దాంట్లో వేసేసుకోవాలండి. మనం ఇలా అంటే ట్యాప్ చేస్తే మనం ఒక అరగంట పాటు దీన్ని అలా వదిలేయాలండి. గట్టి పడిపోతుంది, అప్పుడు ముక్కల కింద కోసుకోవాలి. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇలా మనం కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కట్ చేస్తాను చూడండి. చూసారండి ఎంత స్మూత్గా అవుతుందో, స్పాంజీ లాగా. ఇదండి మ్యాంగో హల్వా. చూడండి, ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.